గగనాన ధ్వనించు శుభగానము పరలోక గీతాల సారాంశము యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా సర్వోన్నతం పైన స్థలమందున యెహోవాకి మహిమ కలగాలని సర్వోన్నతం పైన స్థలమందున యెహోవాకి మహిమ కలగాలని తపించేటి నరులు విమలాత్ములు తపించేటి నరులు విమలాత్ములు శుభానంద భాగ్యాలు పొందాలని శుభానంద భాగ్యాలు పొందాలని యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా నమో పాప పరిహార తేజోమయా నమో జీవన కృపా సాగరా నమో పాప పరిహార తేజోమయా నమో జీవన కృపా సాగరా నమో దేవని నామ సంకీర్తనే నమో దేవని నామ సంకీర్తనే జగాన కడలేక సాగాలని జగాన కడలేక సాగాలని యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా గగనాన ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము గగనాన ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
కలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ వాక్య భాగాన్ని చదువుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవల్లని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. యేసేపు దావీదు వంశములోనో గోత్రంలోనో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతున్నా ప్రభుని కనుగొన్నా చక్కగా బెత్లెహేమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వ జనాంగమా సంతసముందుమా కన్యగర్భము పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేదం దీనులై సర్వమాన్యులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా పాపమిల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా 2వ అధ్యాయము 8, 9, 10, 11, 12, 13 చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకోచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుని
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణవాడు. ఒక్క శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించున్నారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయంలో దేవుడు మనకు మంచి తరుణం అనుగ్రహించాడు. కాబట్టి మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించి కాచి కాపాడుగాక. మనందరము దేవుడి దయ వల్ల ఈ 2024 సంవత్సరం అంతా జనవరి మొదలుకొని డిసెంబర్ 25 వరకు దేవుడు మనల్ని కాపాడాడు. తిరిగి మనల్ని నూతన సంవత్సరంలో ఆ యొక్క జీవనకరమైన సంవత్సరంలో 2020 సంవత్సరంలో మనందరం సజీవులుగా చేర్చాలని కూడా నేను కోరుకుంటూ ప్రతిదినము అనుదినం ప్రార్థన చేస్తున్నాను. మీకు అందరికీ నా యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాను. మీ కుటుంబాలు ఎల్లప్పుడూ ఈ విధంగానే దేవునిలో వాడబడుతూ మరి నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే మీరు సువార్త ప్రతి ఆదివారం సువార్తలో అందరూ ఒకరు కాదు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లోక సువార్తలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూసిన ఆ దినములలో సర్వలోకములకు కళాశంకరాయవల్లని క్రైస్తవులు అయ్యుక్స్తు వలన ఆజ్ఞాయను అగిస్తూ వలన ఆజ్ఞాయను అని ఉంది కదా. అది దేవుడు ఏర్పాటు చేసిందా లేకపోతే మామూలుగానే? కురేని సిరియా దేశంలో అధిపతి అయిన జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఈ సంఖ్య ఏమిటి? దేశంలో అప్పటికి ప్రజా సంఖ్య లేదు. ఏ ఊరోళ్ళు ఎవరు తెలియదు. కాబట్టి ఎందుకు చేశాడంటే అది దేవుని ఏర్పాటులో ఉంది. ప్రతి మనకు జరిగిన దేవుని ఏర్పాటులో, మన కుటుంబం జరిగినా కూడా దేవుని ఏర్పాటులోనే. దీవెనలు ఇవ్వాలన్నా దేవుని ఏర్పాటే, శిక్షించాలన్నా కూడా దేవుని ఏర్పాట్లు ఉంటాయి. అంతేగాని ఇంక ఎవరికి ఉండదు. అది మన క్రైస్తవులు నమ్మాల్సింది. అది ఎందుకు ఏర్పాటు చేసాడంటే ఆయన ప్రయాసానికి ఎందుకు చేసాడు అంటే ఒక రహస్యం ఏంటంటే బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాల. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాలంటే ఎక్కడ ఉండారు? వీళ్ళు నజరేతులో ఉండరు, బెత్లెహేముకి రారు. కానీ మన యేసేపు ఎవరంటే బెత్లెహేములో సొంత ఊరు ఉంది, సొంత ఊరు. కానీ రాడు. చెదిరిపోయాడు చాలామంది, అలాంటి మంది. వాళ్ళందరూ సమకూర్చడానికి ఒక్కసారి ఏం చేశాడంటే దేవుడు ఐగుస్తూ తర్వాత రాజుతో కైసరు ఐగుస్తూ మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. యెషయా కొడుకు దావీదు రాజు చేయాలంటే దావీదు గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో అడవిలో రాజు చేయాలి. సౌలు తర్వాత రాజు దావీదు కావాలి. ఆ రాజ్యానికి రాజు కావాలంటే ఏం చేశాడు? యెషయాకి వాళ్ళ ఆయనకి ఒక మంచి ఆలోచించాడు. నువ్వు పోయి అన్నలు ఎక్కడున్నారు? యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళకి పోయేసి ఈ ఆహారం తీసుకుపోయి ఇవ్వమన్నాడు. అక్కడ పోతే అక్కడ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గులాన్ని చూసి ఇశ్రాయేలు జనాంగం భయపడిపోయారు. కాబట్టి గొల్లియాతుని జయించేవాడు ఎవరు లేరు. దేవుని ఏర్పాట్లు దావీదు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఒక వరుసలో రాయి పెట్టుకొని ఆయన చంపాడు. చంపిన తర్వాత తనకి ఏం చేశాడు? సౌలు కుమార్తెనిచ్చి రాజ్యాన్ని ఇచ్చి రాజు చేశారు. ఒక్క రోజులో రాజు అయింది ఎవరంటే ఆ దావీదు మహారాజు. అది దేవుని ఏర్పాట్లు. యేసుప్రభువు కూడా బెత్లెహేములో పుట్టాలంటే పుట్టలేడు. కానీ దేవుని ఏర్పాటు. బెత్లెహేమ యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానం కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు రాజు మీలో నుండి వచ్చును అని ఎవరు ఇచ్చారంటే మీకు 5:2 ఉంటుంది. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమునైనా నా కొరకు ఇశ్రాయేలుకు
నీలో నుండి వచ్చును. చూసావా? కాబట్టి నీలో నుండి వచ్చును. ప్రవక్త ప్రకటించిన వచనాలు నెరవేరాలంటే యేసు ప్రభు ద్వారా నెరవేరాలి. యేసు ప్రభు ద్వారా నెరవేర్చాడు. కష్టపడి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ప్రజాసంఖ్యలో రాయబడాలి కాబట్టి రండి అని అందరూ కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది చుట్టూ అక్కడికి. కాబట్టి బెత్లెహేం ఏమైంది? బెత్లెహేము నిండిపోయింది పూర్తిగా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాలా? పశువుల పాకలో పుట్టాలి. ఆయన పశువుల పాకలో పుట్టాలంటే ఏం జరిగింది? బెత్లెహేంలో మొత్తం వచ్చేసి నిండిపోయారు పూర్తిగా. సత్రంలో కూడా స్థలం లేదంట. చూసావా? నక్కలకు బొరియలుండిను, ఆకాశ పక్షులకి గూడుండిన కానీ మనిషి కుమారుడు తలవాల్చుకైను స్థలం లేదు అని వాక్యం నెరవేరింది. స్థలం లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఆ బెత్లెహేంలో పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి? పశువుల పాకలో పుట్టాలి. పశువుల పాకలో పుట్టాలంటే మటుకు స్థలం లేదు. సత్రంలోకి పోతే ఒక్కొక్కరు కూడా అందరూ ఇళ్ళలో పోతే ఏమన్నా నో వేకెన్సీ, స్థలం లేదు. కాబట్టి యేసు ప్రభుకి స్థలము ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. హృదయంలో లేదు వాళ్ళకి. హృదయంలో యేసు ప్రభు స్థలం ఉండాలి. ఇష్టం అది కోరుకుంటున్నాడు ఆయన. పశువుల పాక అంటే ఆయన ఎప్పుడైతే ఆ పశువుల పాక ఆయన ఆహ్వానించిందో అది పవిత్రమైనది. కాబట్టి దేవుని ఏర్పాటులో అక్కడ పశువుల పాక పుట్టారు కాబట్టి ఆయన పశువుల పాకలోనే పుట్టాడు. కాబట్టి రెండోది ఏంటంటే ఆయన పశువుల పాకలో పుట్టడమే కాకుండా దొదరేదులో గొర్రెల కాపరు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి సహాయం ఎవరిని వాడుకున్నాడు? దేవదూతల్ని, గాబ్రియేల్ని, నజరేతుని, పశువుల పాకని. చూసారా? ఎన్నో చాలా ఉన్నాయి. నక్షత్రాన్ని, తర్వాత గొర్రెల కాపరుల్ని, తర్వాత జ్ఞానుల్ని, వీరందరూ దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన వాడుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఈ లోకంలోకి రావడానికి అనేకమైన వాడుకున్నాడు ఆయన. ఈయన గొర్రెల కాపర్లకి లేరు కాబట్టి, ఎవరు చెప్పేవాడు కాబట్టి లేరు కాబట్టి ఏం చేశారు? ఆయన దేవదూతని పంపించాడు. అక్కడికి. దేవదూత ఏం చెప్పింది? వారి దగ్గరకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏమన్నాడు? సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఇవన్నీ దేవుని ఏర్పాట్లు తగినవి. ఒక నక్షత్రం కనబడుతుంది అక్కడ. దాని పేరు ఏం పేరు? ఆయన నక్షత్రం. కాబట్టి ఆయన యేసు ప్రభువుకు ఒక నక్షత్రం ఉంది. నాన్నగారు ప్రయాసతో కనపడే నిమిషం వరకు మీ సేవ చేశాను ఆయన. తర్వాత మా ప్రభావం దాంతో కానీ ఆలయంలో తండ్రి మీ సేవ కుంటుపడకుండా జరిగించడానికి మీరు సాధనంగా వాడుకున్నారు తండ్రి. పరిగెత్తిపోయినా తండ్రి ఈ సమయంలో ఉన్న ప్రభావ ఎవరి బిడ్డ వినిస్తుంది మా కుమారుడు ఆయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారి కుటుంబం అంతా నా తండ్రి మీ సన్నిధిలో గడపడానికి మీ కొరకు ఆయన నిలబడటానికి మీరు ఆధిక్యత కొరకు స్తోత్రాలు ఆయన. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చిన్న బిడ్డలను జీవించండి, వృద్ధులను జీవించండి, ఎవరి బిడ్డలు జీవించండి ఆయన. ఇతను మా
ప్రభు యవనస్తులు నాయన మీరే నిజమైన రక్షకురాలని పిలిచి ఈ యొక్క క్రీస్తు పుట్టుక యొక్క సారాంశాన్ని తెలుసుకొని మా ప్రభు ప్రతి బిడ్డ మిమ్మల్ని అంగీకరించగలిగిన జరిగిన ప్రభు ఈ లోకంలో ఉన్నదంతా మాకు ఇచ్చారు నాయన. మా వద్ద నుండి మా యొక్క హృదయాన్ని మీరు కోరుతున్నారు తండ్రి. మా మీరు ఉండాలని ఇష్టపడుతున్నారు తండ్రి. మా హృదయం అంటే తలుపు మేము తీస్తే తప్ప మీరు రారు కనుక నాయన మేము మిమ్మల్ని ప్రేమిస్తే తప్ప మీరు మమ్మల్ని ప్రేమించాలన్న పరిచయాన్ని తెలుసుకొని మిమ్మల్ని స్థితించే వారంగా స్థుతించే వారంగా కనపరిచే వారంగా ఆలోచించే వారంగా మమ్మల్ని వస్తున్నారు. జరగనైన ప్రతి కార్యక్రమము మహిమాత్మగా జరిగించి మీరే మహిమగా ప్రభావం పొందమని ఈ సమస్త నవ్వులు మా ప్రభుత్వం ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas and Happy New Year. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. పశుల పాకలో పరలోకనాథుడు, పశుల పాకలో పరలోకనాథుడు అరుదించిన ఇలా చూడు, అవని రక్షింపనీడు. నింగిలోని దేవుడు నీకై దిగి వచ్చెను చూడు, నింగిలోని దేవుడు నీకై దిగి వచ్చెను చూడు. ప్రణమిల్లు క్రీస్తుకు నేడు, మనకి కాయనే తోడు. ప్రణమిల్లు క్రీస్తుకు నేడు, మనకి కాయనే తోడు. పశుల పాకలో పరలోకనాథుడు. రక్షింపగ ఈ లోకం విడిచాడు పరలోకం, పరమ తండ్రి ఆదేశం కదిలాడు మన కోసం. రక్షింపగ ఈ లోకం విడిచాడు పరలోకం, పరమ తండ్రి ఆదేశం కదిలాడు మన కోసం. లోకరాజై తను పుట్టాడుగా, దాసునిగానే ఇలా జీవించాడుగా. గగన తారనే నడిచొచ్చదిగా, లోక జ్ఞానమే తలదించిందిగా. కన్యకవుడిలో పరిశుద్ధ తనయుడు పవళించెను చూడు, తరింపగనేడు. పశుల పాకలో పరలోకనాథుడు. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మా గమ్యం రాజా నీకు స్తోత్రాలు చేస్తున్న ప్రభావ. ఆయన గడిచిన కాలం అంతా క్షేమం కాపాడారు, నీకు వందనాలు. 2024 సంవత్సరం అంతా క్షేమం కాపాడారు తండ్రి. మరి డిసెంబర్ నెలలో అయ్యా 25వ తేదీ మమ్మల్ని అందరినీ నా ప్రభువ మీ ఆలయం చేర్చి ఆయన నేను స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాము. మాకంటే గొప్ప శ్రేష్ఠులు, బలవంతులు నశించిపోయారు తండ్రి.
నా ప్రభావ మేము జీవించున్నామంటే కేవలం ప్రభావ మేము ఉచిత సహాయం తెచ్చేయండి. నా ప్రభావ మరి నాయన ఈ సంఘాన్ని చూసి కాపాడండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు పేరు పేరు ఎవరితో జీవించి ఆశించండి ఆయన. నా ప్రభు వారి కుటుంబంలో క్షేమము, సంతోషము, సమాధానము, ఆరోగ్యము అనుగ్రహించి ఆశ్రయించమని నా ప్రభు మరి సమయంలో తండ్రి అయ్యా నా ప్రభు మరి వాక్యం అనే నా ప్రభు మరి సంఘ కాపరి తండ్రి ఆయన వినిపించాడు. నేను కూడా తండ్రి నాకు తెలిసిన ప్రభు జ్ఞాపకం ఉన్నాయి. నా ప్రభు మరి వాక్యం చెప్పాను తండ్రి. కాబట్టి ఆయన వాడి హృదయాల్లో మేము చెప్పిన మాటలు తండ్రి నాటుకోటుకు సహాయం చేయమని నా ప్రభు రక్షణానికి స్తోత్రాలు చేయిస్తూ నన్ను ఈ లోకానికి తండ్రి మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు తండ్రి. నీ కొనాలు చేస్తున్నట్టు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచి నా ప్రభు మరి నా దిక్కులుగా ఈ లోకానికి నా ప్రభావ మరి వచ్చి నా ప్రభు మా పాపాల నిమిత్తము నా ప్రభావ మీరు నా ప్రభావ మేము అనుభవించవలసిన నా పాపాలను తండ్రి మీరు అనుభవించి నా ప్రభావ మీ శివుడు మీ యొక్క ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించి తండ్రి మా పాపాలను యావత్తును కడిగి నా ప్రభావ మరి ఈ సమయంలో తండ్రి మీ బిడ్డలుగా నేను సూచించేవారు గణపరిచేవారు ఆరాధించేవారికి చేస్తూ నా ప్రభు రక్షణానికి స్తోత్రాలు చేస్తుంటే నా ప్రభావ ఈ సంఘం ఎల్లప్పుడూ తండ్రి నేను సూచించే కుటుంబంగా నా ప్రభావ మహింపరిచే కుటుంబంగా నా ప్రభావ మరి సంఘంగా ఉండేలాగా జీవించి ఆశ్రయించమని అప్పుడు మీ చిత్తమైన తండ్రి అయ్యా నా ప్రభావ మరి ఆలయాన్ని తండ్రి ఆలయాన్ని ఇంకనూ ప్రభావ పెద్దగా కట్టాలనే ప్రభావ ఉద్దేశం ఉందండి. మీ చిత్తమైతే నా ప్రభావ ఆయన మాకు ఆయన ఆర్థిక సహాయం ప్రభావ మీరు మాకు పంపించమని మమ్మల్ని జీవించమని నా ప్రభు రక్షణానికి స్తోత్రాలు చేస్తూ మీరు మీ యొక్క ఆయన దాసులను కూడా కాపాడేందుకు ఉన్నాం తండ్రి. నా ప్రభావ మరి ఎంతకాలం వరకు ఈ లోకంలో మేము జీవించాలని ఇష్టపడుతున్నారో అంతకాలం మీ కృపలో భద్రపరచండి. నా ప్రభావ మీరు మాకు ఈ సమయంలో తండ్రి మీ ఆలయానికి వచ్చి నా ప్రభుత్వాన్ని స్థుతించే భాగ్యం సమయాన్ని మాకు అనుకూలపరిచే వ్యవహారాలు చేస్తూ విచిత్తమైతే మరి ఈసారి ఆయన ఈ విధంగా మేము కనపరిచే భాగ్యం జీవిస్తూ మరి ఆయన వచ్చి చేరవచ్చిన బిడ్డలందరూ మీ ఆత్మ కుమరించబడి ఎల్లప్పుడూ తండ్రి వారు ఆయన నా ప్రభావ నా ప్రాణమా యెహోవా సంధించము, నా ప్రేమ సంవత్సరమా సంధించము, నా ప్రాణమా యెహోవా సంధించము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము అని నా ప్రభువా మరి మీరు దావీదు మహారాజులు ఆయన మా చేసిన ప్రార్థన తండ్రి. అప్పుడు ఆ విధంగా మేము కూడా తండ్రి ఈ లోకంలో ఆయన నేను సూచించే వరకు కనపరిచే వరకు ఆరాధించే వరకు ఉన్న జీవించమని నా ప్రభావ రక్షణానికి స్తోత్రాలు చేస్తూ మరి తిరిగి ఆయన మేము ఆ గృహాలకు మేము పోతుండగా మీ కృపలో భద్రపరిచి కాపాడి రక్షించి మరి నా ప్రభావ మరి మీ చిత్తమై తండ్రి మరి ఏమైనా మరి ఆదివారం తండ్రి మరి తిరిగి ఆయన సంఘస్థులందరూ కలుసుకొని తండ్రి నేను సూచించే భాగ్యం తెచ్చామని అంతవరకు మీ కృపగా ఉండమని మరి ముఖ్యంగా ప్రభావ రాబోయే నా ప్రభావ 2025 సంవత్సరం తండ్రి ఆ యొక్క నా ఆశీర్వాదకరమైన నా ప్రభావ మరి సంవత్సరంలో మీరు జీవించమని 2025 సంవత్సరంలో నా ప్రభావ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి నా ప్రభావ ఏ ఒక్కరు తప్పిపోకుండా తండ్రి అయ్యో అందరూ సజీవులుగా నా ప్రభావ కుటుంబాలుగా ప్రభావ ఆ యొక్క 9 సంవత్సరంలో చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశ్రయించమని నా ప్రభావ మీ హస్తం పట్టుకొని తండ్రి నా ప్రభావ మా యొక్క 9 సంవత్సరంలో చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి ఆయన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశ్రయించమని వేడుకుంటూ సమస్తములు మా రక్షకుడు శ్రీ కుమార క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు అది కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కళ్యాణ సహవాసం నడుపుతా తెలియక దేవుడు సంగతి ఇప్పుడు వెళ్ళిన సదాకాలం మన కుటుంబాలన్నిటికీ నా ప్రభావ మరి ఆయన బిడ్డలందరికీ ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం నడిపించి ఆశ్రయించి కాచి కాపాడు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. సుందరము తన దేహం అర్పింపగ మన కోసం, విలువైనది తన ప్రాణం, జీవమునకు అది మార్గం. సుందరము తన దేహం అర్పింపగ మన కోసం, విలువైనది తన ప్రాణం, జీవమునకు అది మార్గం.